నీటి ప్రాజెక్టుల గేట్ల నిర్వహణకు ఆపరేటర్లను నియమించాలని నమామి గంగే జన సంరక్షణ నాయకులు మిడతల రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కలెక్టరేట్లో ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా సోమశీల జలాశయం, కండలేరు జలాశయం, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీల వద్ద నీటి నిర్వహణ ఆపరేటర్ లేకపోవడంతో ఏఈ, డీఈలు, అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే బ్యారేజీల వద్ద ఆపరేటర్లను నియమించి అధికారులకు పని ఒత్తిడి తగ్గించాలని ఈ సందర్భంగా మిడతల కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలోని నీటి ప్రాజెక్టుల గేట్ల నిర్వహణకు ఆపరేటర్లే లేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. సోమశిల డ్యాంకు గేట్లు ఆపరేట్ చేసే సిబ్బంది లేరు. అదేవిధంగా కండలేరు జలాశయానికి గేట్ ఆపరేట్ చేసే సిబ్బంది లేరు. సంగం బ్యారేజీ వద్ద గేట్ ఆపరేట్ చేసే సిబ్బంది లేరు. నెల్లూరు బ్యారేజీ వద్ద గేట్ ఆపరేట్ చేసే సిబ్బంది లేరు. రాళ్లపాడు ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పటికీ గేటు పైకి లేవని దానివల్ల రైతులకు నీరు ఇవ్వలేకపోతే రైతులు డ్యామ్ దగ్గర ఆందోళన చేస్తున్న విషయం మనం చూసాం. సోమశిల జలాశయంలో ఉన్న నీటి శాతానికి పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఈ తరుణంలో ఆకస్మిక వరద వచ్చినట్టయితే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులు మన దగ్గర ఉన్నప్పటికీ ఆపరేట్ చేసే సిబ్బందిని ప్రభుత్వాలు నియమించుకోవడం లేదు. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఆపరేటర్లు నియమించాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. నెల్లూరు బ్యారేజ్ వద్దగానైతే ఇంతవరకు ఎంత నీరు విడుదల చేస్తున్నామన్న గేజ్ కూడా నిర్మాణం చేయలేదు, అంచనాలు వేసి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు గేట్లన్నీ కూడా సోమశిలకు కానీ, కండలేరుకి కానీ, సంగం బ్యారేజీకి కానీ, నెల్లూరు బ్యారేజీకి కానీ గేట్ల నిర్వహణ ఏఈలు, డీఈలు సాక్షాత్తు ఆ ఫీల్డ్ మీద ఉంది, యుద్ధం చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. అర్ధరాత్రి సమయంలో గేట్లు ఎత్తాల్సి వస్తే ఇంజనీరింగ్ అధికారులు అందుబాటులో ఉండరు కాబట్టి ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన సిబ్బందిని నియమించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము. కొన్ని అనివార్య కారణాల వల్ల 15వ తేదీ చేయవలసిన ప్రమాణ స్వీకారం డిసెంబర్ 17వ తేదీ జరుగును. ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారు మరియు పురపాలక శాఖ మాత్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి సహకారంతో రెండవసారి డిసెంబర్ 17వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు నుడా ఆఫీస్ నందు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు నుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయు సందర్భంగా నర్తకి సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం నుండి భారీ బైక్ ర్యాలీ నగరం గుండా అయ్యప్ప గుడి ఆటోనగర్ లోని నుడా ఆఫీస్ వరకు జరుగును. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల సమక్షంలో జరిగే కోటంరెడ్డి ప్రమాణ స్వీకారానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఇట్లు తెలుగుదేశం పార్టీ అభిమానులు. హార్దిక శుభాకాంక్షలు. మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు నుడా చైర్మన్ గా రెండవసారి పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భముగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు గోడేటి నాగేంద్ర, టీడీపీ 11వ డివిజన్ ప్రెసిడెంట్ మరియు తెలుగు యువత అధ్యక్షులు తంబి సృజన్ కుమార్, టీడీపీ 45వ డివిజన్ ప్రెసిడెంట్. హార్దిక శుభాకాంక్షలు. మాకు అత్యంత ఆప్తులు, మా శ్రేయోభిలాషి గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు రెండవసారి నుడా చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు పిరిగల నవీన్, టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి.